మొదటి పఠనమును జాగ్రత్తగా ఆలకించండి. తర్వాత బైబిల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్లో పాస్ అయిన వాళ్ళందరూ జీవితంలో పాస్ అయిపోతారు. ప్లీజ్ లిసన్ టు ద ఫస్ట్ రీడింగ్. ఐల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ రీడింగ్ టుడే. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్, యూ విల్ ఆల్సో పాస్ ఇన్ ద ఎగ్జామ్ ఇన్ యువర్ లైఫ్. సో లెట్స్ లిసన్ టు ఐసయా చాప్టర్ 43. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇజ్రాయేలీలకు విముక్తి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము. పరిశుద్ధ వాక్యములు 1 నుండి 3 వరకు మరియు 10వ వచనము, 18 నుండి 19 వరకు మరియు 21, 25 వచనాలు. కానీ యాకోబు, ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు, నీకు రూపమిచ్చిన దేవుడిట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా వాడవు. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగా నుందును, నదుల గుండా నడుచుచున్నప్పుడు నిన్ను ముంచివేయలేవు, నీవు అగ్నిగుండా నడుచుచున్నప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను నీ ప్రభువును, నీ దేవుడును, ఇజ్రాయేలు పవిత్ర దేవుడును, నిన్ను రక్షించువాడను. నేను నీకు విమోచన ఒసగుటకు క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. నీ కొరకు ప్రతిగా ఇథియోపియా, సేబా దేశములను ఇచ్చియున్నాను. 10వ వచనము, ఇజ్రాయేలీలారా, మీరు నాకు సాక్షులు, మీరు నన్నెరిగిరి, నన్ను విశ్వసించి నన్నే ఏకైక దేవునిగా గుర్తించుటకుగాను నేను మిమ్ము నా సేవకులుగా ఎన్నుకొని ఉంటిని. నాకు ముందు ఏ దైవము లేడు, నా తరువాత ఏ దైవము ఉండబోడు. 18 నుండి, మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంఘటనలను తలుచుకోనక్కరలేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. 21వ వచనము, ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించి తిని. అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను, నేను నీ తప్పిదములను జ్ఞప్తి అందుంచుకొనను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.